ఈ 3 దినాలు అందరూ వచ్చారు. స్త్రీలు పురుషులు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నారు, వాక్యాన్ని విన్నారు. మీ అందరికీ, సంఘం అంతటికీ వచ్చిన వారందరికీ, రాని వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు అందరూ దీవించను గాక. ఈ నెలలో భోజన కార్యక్రమం చేసిన కుటుంబాలను దేవుడు దీవించాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. అలాగే దాసరి ఎర్రబ్బాయి కట్ట బియ్యం ఇచ్చారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించును గాక. ఈ నెలలో భోజనం చేసిన వారికి, వారి కుటుంబాలను బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మా తండ్రి, నీ పాదములకు వందనాలు. ఈ 3 పగళ్ళు 3 రాత్రులు వచ్చి నీ సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని విని బలపడిన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి. నెలలో ప్రేమ విందు చేసిన కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబాలకు చాలంత దీవెన దయచేయి ప్రభువా. మునుపటి కంటే శ్రేష్టమైన దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకే స్తోత్రాలు. దీవించిన వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. భోజన కార్యక్రమాల్లో వంటలో పాల్గొని వంట కార్యక్రమం చేసిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. రాత్రి మాతో ఉండి ప్రతి బిడ్డను బలపరిచి మయ్యే పొందుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. అక్కడ ఖాళీగా ఉంది. ఎందుకని? నిన్న అలాగే ఉంది, మొన్న అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. వై? నెలంతా కాపాడా దేవుడు? నెలంతా కాపాడితే ఏం చేయాలంట? ఇది నెల చివరిలో ఉండా మనం, నెల ఆఖరిలో ఉండా మనం. మనకేముండాలంటే మనస్సాక్షి ఉండాలి. ప్రతి మనిషికి మనస్సు ఉంటుంది. ఈ మనస్సాక్షిని అది ఏం చెప్తుందంటే, దేవుడు కాపాడాడు కదా నెలంతా, తుఫాన్లో, ఎండల్లో, వానల్లో మీ కుటుంబాలు మొత్తాన్ని కాపాడాడు కదా, ఆ దేవుని ఎదుగుకి వెళ్ళి దేవుని కనపరచరా అంటది మనస్సాక్షి. మనిషి అంటాడు, వెళ్ళాలని రూల్ ఏమనుందా? ఇప్పుడే వెళ్ళాలా, వచ్చి వెళ్ళకూడదా, రేపు వెళ్ళకూడదా అంటారు. అంటది ఈ శరీరం. అందువలన ప్రతిరోజు మనస్సాక్షికి, మనిషికి యుద్ధం జరుగుతూ ఉంటుంది, పోరాటం. ఈ పోరాటంలో మనస్సాక్షిని చంపాలని మనిషిని చంపాలని మనస్సాక్షి. ఈ పోరాటంతో ఉండటం వలన మానవుడు ఆత్మీయంగా బలపరచలేకపోతున్నాడు. నెలంతా కాపాడి దేవునికి ఏం చేయాలని, ఏం చెయ్యొద్దా మనం? నువ్వు కోట్లు ఏమి అవసరంలా, లక్షల కొమ్మించి అవసరంలా. ఒక్కరోజు, ఒక గంట అయినా, ఒక గడి అయినా యేసు ప్రభు ఎదుకు వచ్చి, దేవా నెలంతా కాపాడావయ్యా, నన్ను, నా భర్తని, నన్ను, నా భార్యను, నన్ను, నా బిడ్డని క్షేమంగా ఉంచావయ్యా, దీవించావయ్యా, అవసరిచ్చావయ్యా అని చెప్పి ఆ గొప్ప కార్యం చేసిన యేసయ్యకి ఒకరోజు సాగిలపడి ప్రార్థించొద్దా? అదే కానీ చెప్పేవాను. 22వ కీర్తన 29 చూద్దాం. అక్కడ మళ్ళీ నేను చెప్పాను, అది నేను మళ్ళీ చెప్తా. రాత్రి చెప్పాను దాని గురించి. 22వ కీర్తన 29 చూద్దాం. భూమి మీద అన్నపానములు పుచ్చుకొనొచ్చు. గమనించాలి, మీరు అందరూ అన్నం తిన్నారా 30 రోజులు? నీళ్ళు తాగారా 30 రోజులు? అన్నం ఎవరు ఇచ్చారు? నువ్వు ఇచ్చాడా? నువ్వేమంట? నేను పనికి వెళ్ళానయ్యా, కష్టపడ్డానయ్యా, కష్టపడి తెచ్చుకుంటేనే బువ్వ అంటున్నావు నువ్వు. ఆయన అన్నాడు, నీ కష్టపడటానికి, బలపడటానికి సామర్థ్యం నాది, జీవము నాది, బలము నాది. నా వలనే ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు పని చేస్తున్నావు నీవు.
అందుకు నేనిచ్చిన బలమే, నేనిచ్చిన జీవమే, నేనే కారకుణ్ణి. అయితే నువ్వేం చేయాలంటే బలమిచ్చి, అన్నమిచ్చి, పానమిచ్చి, తిని తాగుతున్నా నీకు ఇవి ఇచ్చింది ఎవరయ్యండి గుర్తు రావాలంటే యేసయ్యే కదా, దేవుడే కదా అని గుర్తు రావాలి. అన్నపాన పుచ్చుకునేవారు అంటే ఏం చేయమన్నాడంట? భూమి మీద తినుచున్న వారందరూ అన్నపాన పుచ్చుకొంచు నమస్కారం చేయాలన్న దేవునికి. అది అలా చేయకపోతే నీవు విశ్వాసఘాతుకులు. మనం ఏ రోజు ఆహారాన్ని దేవుడు నాకు ఇస్తుంటే, ఏ రోజు ఆహారం నీకు ఇచ్చి, ఏ రోజు బలం నీకు ఇచ్చి, ఏ రోజు పానీయం నీకు ఇచ్చి తిని తాగి సుఖించయ్యో, బాగుండయ్యో, దీవెనకరంగా ఉండయ్యో అని చెప్పిన తర్వాత అది భుజించి ఆశు పొందుకొని, ఆరోగ్యాన్ని పొందుకొని, బలం పొందుకొని, నెలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లిన తర్వాత ఒక్కరోజు నెల చివరి రోజు అయినా సరే యేసు ప్రభుకి నమస్కారం చేయలేకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరని బైబిల్లో ఉంది, నేనంటలా. కనుక మనం ప్రతి నెలకి చివరిలో 3 రోజులు 3 పగలు రాత్రులు సజీవంగా యేసు ప్రభు సమర్పించలేకపోతున్నావు. నీవు నెలంతా కాపాడి దేవునికి నెల చివరిలో 3 రోజులు యేసయ్యా నన్ను దర్శించయ్యా, నేను పాపినైనా సరే, పరిపూర్ణ జీవితం లేకపోయినా సరే, ప్రకాశించే జీవితం నాకు లేకపోయినా సరే, నా 4 ఏళ్ళు నోట్లో పోవటానికి, భోజనం చేయటానికి సామర్థ్యం ఇచ్చావయ్యా, ఆహారం ఇచ్చావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఇదంతా నీదే ప్రభు అని యేసు క్రీస్తు ప్రభుల వారిని ఘనపరిచి కీర్తించి ఆయనకే స్తుతులు చెల్లించి సాష్టాంగపడి సాగిలపడి నమస్కారం చేసినప్పుడు నా దేవుని ఆశీర్వాదము తరతరములో నీకుండును గాక. వచ్చే నెల అంతా నీ కుటుంబం దీవించబడును గాక. వచ్చే నెలకు నీ సమస్తము ఆశీర్వాదంగా మార్చబడును గాక. సకలమైన దీవునికి నా దేవుడు నీ కుటుంబంలో నింపడాలిచ్చును గాక. అందుకని నువ్వేం చేయాలంటే సాగిలిపడి నమస్కారం చేసేవారుగా ఉండాలి. దాని అంటే విశ్వాసఘాతుకులు కాక ఉందురుగాక. మనం ఒక మాట ధ్యానం చేసే నెలంతా, ఈ వారం అంతా, ఈ 3 రోజులు 3 పగళ్ళు, ఈ రాత్రి దాన్ని ముగించేస్తున్నాను. నేను ఏం చెప్పండి అయినా, మీరు చెడిపోయిన సమాజంలో ఉండారు, సాతాను సమాజంలో ఉండారు. చెడిపోయిన లోకం అంట సాతాను సమాజంలో మధ్యలో మనిషి ఉన్నాడు. ఈ మనిషి ఎలా ఉన్నాడంట? ప్రకాశించేవాడుగా ఉండాను. ప్రకాశిస్తూ ఉండాలి. నీవు దేనికోసం అయ్యా? యేసు ప్రభుల వారు ముందు నువ్వు నిత్యము ప్రకాశించేవారుగా ఉండాలి. నువ్వు ప్రకాశించాలంటే నీకేం కావాలి? ఏముంటి ప్రకాశిస్తావంటే ఎవరి మీద దేవుని ఆత్మ శక్తి, ఆత్మ ప్రభావం, మహిమ తేజస్సు దిగివచ్చుద్దో, మహిమ తేజస్సు కలిగి ఉంటారో వారు నిత్యము ప్రకాశిస్తూ ఉంటారు. ఉదయం రాపిమానం ఎక్కడ? అతడు మండుచు ప్రకాశిస్తూ దీపములాగా ఉండెను. ఎందుకయ్యా అంటే అతడు దేవుని సాక్షిగా మండుచుంటే దేవునికి సాక్షిగా ఉన్నాడు. ఏదయ్యా అగ్ని ఎక్కడయ్యా నీకంటే నన్ను ప్రేమించిన దేవుడు నా మీద ఆత్మశక్తిని దించాడు, ఆత్మ ప్రభావాన్ని దించాడు. ఆ శక్తి నాలో ఉంటే లోకములో, చెడిపోయిన లోకములో నేను ప్రకాశిస్తూ ఉన్నాను అన్నాడు. క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, నీ 100 సంవత్సరాల నుంచి దేవునితోనే ఉంటున్నావు, దేవుని సన్నిధిలో ఉంటున్నావు, నీ చేతిలో వాక్యం ఉంది, నీ నోట్లో వాక్యం ఉంది. మరి నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావా? ఇంకా ప్రకాశించే జీవితం నీకు లేదంటే, ప్రకాశించే జీవితం కలిగి ఉండలేదంటే యేసు ప్రభువుకు దూరంగా ఉన్నట్టే. అంటే అతడు ప్రకాశించాడట, దీపములాగా మండుచూ ఉన్నాడట. మనము కూడా ఈ రాక దినాల్లో
యేసుక్రీస్తు సన్నిధిలో జీవించే మనము నిత్యము ప్రకాశిస్తూ మండుచు దీపమయ్య ఉంటే నీ జీవితంలో ఏది కొదువై ఉండదు. నువ్వు ప్రకాశిస్తూ ఉంటే దేవునితో సంబంధం కలిగి ఉంటే, దేవుని కలిగి ప్రకాశిస్తూ ఉంటే, నా దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదము కొన్ని దాచాలని లేఖనాల్లో ఉంది. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. ఎవరి కోసం అయ్యేదంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రకాశిస్తూ ఉన్నారో, లోకములో ప్రకాశిస్తూ ఉంటున్నారో, చెడిపోయిన లోకములో సాతాను సమాజంలో ఇద్దరి మధ్యలో ఉండి వారి మధ్యలో నలిగిపోతూ, కాలిపోతూ, కరిగిపోతూ, నిందలు పడుతూ, హింసలు పడుతూ, హేళన చేయబడుతూ ఉంటున్న నీకు నువ్వు ప్రకాశిస్తూ ఉంటే, ఈ సాతాను సమాజంలో ఉండి నీవు దేవుని ఆత్మ చేత ప్రకాశిస్తూ ఉన్నప్పుడు నీకేది కొదువు కాకుండా ఎవరికంట సమదేవుని చేత దేవుని ఆత్మ పొందుకొని ప్రకాశిస్తున్న నీకు ఎవరైతే లోకములో ప్రకాశిస్తూ ఉంటారో, ప్రకాశమానంగా ఉంటారో, ప్రకాశించే వారికి నో అండర్స్టాండింగ్ బై మైండ్ ఈజ్ నాకు రాదు ఏంటది, బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే మీరు ఇక్కడే ఉంటున్నా కానీ దృష్టి దాని మీద లే. వై? ఎస్, అంటే అక్కడ అమ్మాయి క్యాచ్ చేసింది, అక్కడికి అక్కడ ఉన్న పిల్ల క్యాచ్ చేసింది. ఇక్కకుండా మీరు మొద్దులైపోయారా? అమ్మాయి, అక్క ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడున్న వాళ్ళు నువ్వేం చేస్తున్నావు? అమ్మాయి పూజ, నువ్వేం చేస్తున్నావు? ఈశ్వరి, ఈయనకి బైబిల్ తెలిసి కూర్చొని సమ్మడం కదా, అట్లే దృష్టి అక్కడ ఉండాలి. నువ్వు ఎంతకాలం చెప్పు, నేను పొద్దా చెప్తే తిడుకుంటాను, నాకు గిన్నె పోతాను భయం. నాకు మనము దాని అటెన్షన్లో ఉండాలి ఎప్పటికప్పుడు. మనం యేసయ్య అంటున్నాడు, నువ్వు ప్రకాశిస్తూ ఉంటే దీవెన ఉందంటావు. నువ్వు ప్రకాశిస్తూ ఉంటే దీవెన ఉంది. ఏంటి ఆ దీవెన? చదువు ఇప్పుడు. నేను యూదా వారిని ఏంటంట? నేను యూదా వారిని బలశాలులుగా చేస్తా. 10వ అధ్యాయం 6లో అంటాడు, నేను నా కోసం ప్రకాశిస్తున్నవారు, అది యూదావారు, క్రైస్తవులు, విశ్వాసులు ఎవరైనా సరే, నేను యూదావారిని అనగా నా కోసం ప్రకాశించే వారిని, క్రీస్తు యేసు ప్రభువుని కలిగి ఉండి వాక్యంలో ప్రార్థనలో నిత్యము ప్రకాశిస్తూ ఫలిస్తూ దేవుని కలిగి ఉన్న వారికి నేను బలశాలుగా చేస్తా. నీకున్న బలము సరిపోకపోతే, లోకాన్ని జయించలేకపోతే, సాతాను జయించలేకపోతే, సాతానుతో యుద్ధం చేయలేకపోతే ఆరిపోతా ఉంటే, నీవు ప్రకాశిస్తూ ఉండాలంటే, ప్రకాశిస్తున్నప్పుడు సాతానుతో యుద్ధం చేయాలంటే, సాతాను జయించాలంటే, సాతాను మీద పోరాటం చేసి జయించటానికి నేను నిన్ను బలశాలులుగా చేస్తానయ్యా. యేసేపు సంతతి వారికి 10వ అధ్యాయమేనా? జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనమేనా? ఏమన్నాట? యేసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలముగా నేనుంటా. ఒకటేమో బలశాలుగా చేస్తా, రెండేమో నివాస స్థలంగా ఉంటా, నివాస స్థలం ఏర్పాటు చేస్తా, మూడేమో రక్షణ కవచం ఇస్తా. ఎవరికయ్యా? ప్రకాశిస్తున్నావే, యేసుని కలిగి ఉన్నావే, యేసులోనే ఉన్నావే, యేసుని కలిగి ఉంటే, యేసు నామములో ప్రకాశిస్తున్న వారికి నా దేవుడు నూతన మాసంలోకి నీకు ఇచ్చే వాగ్దానం అంటే, నేను నిన్ను నీ మీద బలశాలుగా చేస్తాం. లోకం మీద సాతాను మీద విజయం ఇచ్చి జయించి విజయవంతమైన క్రైస్తవుడిగా సాగిపోవటానికి నేను నిన్ను బలశాలులుగా చేస్తా. రెండోది, యోధా వారికి యేసేపు సంతతికి నేను రక్షణ కలుగు చేస్తా. ఒకవేళ ఇంకా చాలంత రక్షణ అనుభవం నీకు లేకపోతే,
రక్షణలో నిలబడలేకపోతూ ఉంటే, జారిపోతూ ఉంటే, పడిపోతూ ఉంటే, పదే పదే యేసయ్య వైపు చూడలేక దిగజారిపోతా ఆరిపోతూ ఉంటే, రక్షణ నీకు ఏ రక్షణ అంట? పరిపూర్ణమైన రక్షణ భాగ్యము నేను నీకు కలుగు చేస్తా. అది కావాలంటే ఎవరికంటే ఎవరు ప్రకాశిస్తూ ఉంటారో వారు బలశాలుగా ఉంటారు, రక్షణ కవచం కలిగిన వారిగా ఉంటారు. నీకు నేను నివాస స్థలమును ఏర్పాటు చేస్తా. ఎక్కడ? పరలోక రాజ్యములో, దేవుని ఇంటిలో. ఎవరి కోసం ఆ నివాసం అయ్యా? ఎందుకయ్యా? వారికి నీవు నివాస స్థలమును ఏర్పాటు సిద్ధము చేస్తున్నావా అంటే, వారు లోకములో అనగా చెడిపోయిన లోకములో, సాతాను సమాజంలో మధ్యలో ఉండి తన్ను కాపాడుకొని నిత్యము ప్రకాశిస్తూ నా సన్నిధిలోనే ఉంటున్నారయ్యా. ప్రకాశ జీవితం కలిగి, పరిపూర్ణ మార్పు కలిగి, పరిపూర్ణ రక్షణ కలిగి, పరిపూర్ణ ఆత్మస్థితి కలిగి, పరిపూర్ణ పరిశుద్ధ జీవితం కలిగి నా కోసమే వారు జీవిస్తూ ఉన్నారయ్యా. నా కోసమే నిలిచి ఉన్నారు. నా కొరకే జీవిస్తూ ఉన్న వారికి నేను ఏం చేయొద్దా? ఏం చేస్తానంటే బలశాలుగా చేస్తా, బలశాలుగా చేస్తా, రక్షణ కవచంతో నింపుతా, కప్పుతూ ఉంటా. మూడవది, వారికి నేను నివాస స్థలమును సిద్ధం చేస్తున్నా, నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నా. ఎవరికయ్యా అంటే ప్రకాశించే వారికి. క్రైస్తవుడా, నీకే నువ్వు ప్రకాశిస్తూ ఉంటే ఆ ఆధిక్యత, ఆ దీవెన, ఆ మేలు నీకు నీ కుటుంబానికి ఎల్లవేళ నా దేవుడు సిద్ధం చెయ్యును గాక. ఆయన అన్నాడు, నేను నీకు నివాస స్థలమును ఏర్పాటు చేస్తూ ఉన్నాను. నేను కొరకు నివాసాన్ని, స్థలమును, ఇంటిని సిద్ధము చేస్తూ ఉన్న నిత్యము నీవు నాతో కూడా, నా ఇంటిలో నాతో కూడా కలిసి భోజనం చేసే స్థాయి నీకు కల్పిస్తున్నా. ఎందుకంటే నువ్వు లోకములో చెడిపోయినా ఈ లోకములో ప్రకాశిస్తూ ఉండవు. క్రైస్తవుడా, ప్రకాశించకపోతే, ప్రకాశించే జీవితం నీకు లేదంటే నామకార్థ క్రైస్తవుడివే, నామకార్థ క్రైస్తవుడివే. యోహాను గురించి మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన మండుచున్నాడయ్యా. దేవుడు చెప్తున్నాడు మాట, దేవుని సాక్ష్యం అది. నిన్ను గురించి యేసయ్య చెప్పే సాక్ష్యం ఏది? నిన్ను గురించి కాపరిగా నేను చెప్పే ఆత్మీయ స్థితి నీకేది? వెరీ గుడ్ విశ్వాసం అండి, మంచి ప్రార్థనా పరురాలండి, మంచి విశ్వాసం అండి, వెరీ 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 గుడ్ అండి అని చెప్పటానికి నీ దగ్గర నాకు కనపడే, నీ దగ్గర నాకు కనిపించే ఆత్మీయ స్థితి ఏది? ఆత్మీయ జీవితం ఏది? అలా ఉండటే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే యేసయ్య అన్నాడు, అతడు మండుచు ప్రకాశిస్తున్నట్టుగా నీవు కూడా యేసయ్య చేత దీవించబడినట్టుగా ఆయన మండుచు ప్రకాశించే వారి కోసము సిద్ధపరిచాడు. ఏమిటంటే నిన్ను బలశాలుగా చేస్తా, బలశాలుగా చేస్తా. సాతాను దాడి చేస్తే, సాతాను యుద్ధం చేస్తే, పాపము దాడి చేస్తూ ఉంటే దాన్ని జయించే శక్తి, సామర్థ్యం నేనుకిస్తున్నా. బలశాలుగా, బలవంతులుగా చేస్తున్నా. అది నిన్ను కాపాడుద్ది, నేను ఇచ్చే బలమే నిన్ను కాపాడుద్ది. అందుకని బలశాలు చేస్తా. రెండోదేమో నీకు రక్షణను కవచంగా ఇస్తా. మూడోది నివాస స్థలంగా చేస్తాను అన్న తర్వాత, నేను వారి ఎడల జాలి పడుదును, రోషంగా ఉండను, కోపంగా ఉండను. ప్రతి నిత్యము వారి మీద దయా, జాలి, కనికరము, కటాక్షము కలిగి వారు దీవిస్తూనే ఉంటా, జాలి కలిగి ఉంటా. ఎందుకయ్యా వారి మీద జాలి? నీకయ్యా ఎందుకు వారి మీద జాలి పడుతున్నావా యేసయ్యా అంటే, వారు నా కోసం, నా పక్షంగా ఉండి చెడిపోయిన లోకంలో, సాతాను సమాజంలో వారు ప్రకాశిస్తూ అటు వచ్చే నింద, ఇటు వచ్చే నింద తట్టుకుంటూ, అన్నీ ఓర్చుకుంటూ, అన్నీ సహిస్తూ నా పక్షం, నా కొరకే నిలిచి ఉన్న పరిశుద్ధ సంఘమయ్యా, పరిశుద్ధులయ్యే వాళ్ళు, పరిశుద్ధులు వాళ్ళు. నట్టి పరిశుద్ధుల కోసం నేను జాలిపడి, అయ్యో నా కోసమే కదా ఈ శ్రమ, నా కోసమే కదా ఈ అవమానం, నాకు నమ్ముకున్నందుకే కదా ఈ చీకటి సంబంధ జీవితం, నన్ను బట్టే కదా ఈ శోధనలు, అవమానం, నిందలు ఇవన్నీ నన్ను బట్టే కదా అని నీ మీద జాలిపడి, కనికరపడి,
జాలిపడి నా దేవుడు అట్టి నింద వేస్తున్న వారందరినీ నీ పాదాల దగ్గర పడవేస్తాడట. ఏ దేవుడు నమ్ముకున్నావో ఆ దేవుడిని విడువక ఎడబాయిక అన్ని వరాలిస్తూ నేను వారిని మీద జాలిపడి కనికరించి నీకేది తక్కువ చేయకుండా లోటు చేయకుండా అన్నిటిలో నువ్వు మెరుగు కలిగి వర్ధిల్లేవారుగా నిన్ను చేయబోతున్నా నేను. అందుకని ఆయన ప్రకాశించే వారిని చూస్తూట ఎవరు ప్రకాశిస్తున్నారయ్యా? ఎవరు ప్రకాశిస్తున్నారు? ప్రకాశం ఏది? ఎందుకు ప్రకాశించలేకపోతున్నావు? నువ్వు క్రైస్తవుడే కదా, విశ్వాసమే కదా, గుడికి వెళ్తున్నావు కదా, ఎందుకు ప్రకాశించట్లేదంటే నీ లోపల యేసు లేడు, వాక్యం లేదు, మంట లేదు, కాల్చని జీవితం నీకు లేదు. అందుకని ఈ రాత్రి నీవు కాల్చబట్టకు ఇష్టపడతావా? రెండోది అని అన్నాడు, నివాసస్థలం చేసి నిన్ను మీద జాలి పడతాడు. తర్వాత నేను వారికి దేవుడిని యెహోవాగా ఉంటా అనిపించుకుంటా. నేను వారి దేవుడినయ్యో అంటే నేను తప్ప నీకు ఎవడు సహాయము చెయ్యలేడని దాని అర్థం. నేను వారి దేవుడుగా ఉంటా, వారి యజమానిగా ఉంటా, వారి కర్తగా ఉంటా, వారి విమోచకుడుగా ఉంటా, వారి దేవుడిగా ఉంటా. ఎందుకంటే నేనే దేవుడను, నేను తప్ప మీకు ఎవరు సహాయము చేసే వారు లేరు. నేను తప్ప నీకు ఆదరణ కర్త భూలోకములో ఎవరు లేరు. నీకు జీవమిచ్చి, బలమిచ్చి, ఔషధించి, ఆరోగ్యమిచ్చి, నీ కుటుంబం అన్ని విషయాల్లో వర్ధలు చేసేది నేనే. నా పేరు యెహోవా, నేను దేవుడుగా ఉంటాను. నేను వారి మనవి ఆలకించి ఏం చేస్తాంట? నీ మనవంట అయ్యా సాతాన సమాజంలో ఉండో, పాపము లోకములో ఉండో, చెడిపోయే లోకంలో ఉండాలయ్యో. ఈ లోకమయ్యో నేను పరిశుద్ధంగా ఉంటుంటే ఏలుపెట్టి నా పరిశుద్ధ జీవితాన్ని విమర్శ చేస్తుందయ్యో. పరిశుద్ధంగా అనేక ఆటుపోట్లు వస్తున్నాయ్యో. శోధనలు నన్ను విమర్శిస్తున్నారయ్యో, ఎలా చేస్తారయ్యో, అవమానపడతాని. నువ్వు మనం చేస్తూ ఉంటే, మోకరిస్తే, అడుగుతూ ఉంటే, మనం చేస్తూ ఉంటే, చెప్పుకుంటూ ఉంటే నా దేవుడు నీ ప్రతి మొర్ర ఆలకించి నిన్ను అవమానపరిచేవాడిని సిగ్గుపరిచి, నేను దూషించేవాడిని సిగ్గుపరిచి, నిన్ను ఘనపరిచి అందరికంటే హెచ్చైన స్థలములో నిన్ను నిలిపే నా దేవుడు. ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభుల వారు. నమ్ముతావా ఆయన్ని? సేవిస్తావా ఆయన్ని? ఆచారంగా అడ్డపెట్టుకుంటావా? ఆచారంగా అడ్డపెట్టుకున్నావంటే నిన్ను మోసం చేసుకుంటున్నావు. ఇంతగా దీవిస్తున్న దేవుడు, ఇంతగా ప్రేమిస్తున్న దేవుడు, ఇంతగా సహాయం చేస్తున్నవాడు భూలోకంలో యేసు క్రీస్తు ప్రభులు వారు తప్ప ఎవ్వరు లేరు. ఆయనే దేవుడు, ఆయనే జీవం గలవాడు, ఆయనే ప్రేమించేవాడు, ఆయన అభివృద్ధి పరిచేవాడు, ఆయన కోసం ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు కలవరసల్లో తన్ను తాను అప్పగించుకున్నటువంటి దేవుడు యేసయ్య గనుక ఆ యేసు ప్రభుల వారిని హృదయంలో స్వీకరిస్తే ఇట్టి దీవెనలు నీకు, నీ కుటుంబాన్ని సమృద్ధిగా కలుగునుగాక. ప్రార్థన. ఒక్క నిమిషం మోకరించండి. ఇల్లు మాకు అందరూ నిన్ను మొగలేయాలి. ఒక్క నిమిషం కూర్చుని 3 అడుగు వంచొద్దు బాక అమ్మ. అందరూ మోకాళి, తల్లి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న మోకాళ్ళి. ఒక్క నిమిషం. ఈరోజైనా ఇప్పుడైనా అక్క ఇల్లు మొక్కలేంటి కింద కూర్చొని ఆనిమనే నీళ్ళు మొక్కలై. ఇప్పుడైనా మోకలించో. ఇప్పుడు దాకా మోకలేదు కదా. ఇప్పుడైనా మోకాళ్ళై అక్క, మోకాళ్ళయ్యాలి నువ్వు అమ్మాయి. మోకళించో, మోకాళ్ళై ప్రార్థన చేయి. ప్రార్థన స్టార్ట్ చేయి. ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రభుత్వం మాట్లాడు. అయ్యా నేను ప్రకాశించాలయ్యా, నేను ప్రకాశించలేసయ్యా, నేను ప్రకాశించే జీవితం నాకు లేదేసయ్యా, నేను ప్రకాశించే దానిగా చెయ్యయ్యా. అయ్యా నాతో మాట్లాడు. నెలంతా కాపాడావయ్యా, నూతన నెలకి వెళ్తున్నాయ్యా, నూతన ఆశీర్వాదం అయ్యా, నూతన దీవెనయ్యా, నూతన మేలయ్యా, నూతన కృపాక్షేమాలు నా ఇంటికి రావాలేసయ్యా. నూతన దీవెనలు నేను, నా భార్య, నా భర్త,
పొందుకోవాలయ్యా. మా కుటుంబం అయ్యా నవంబర్ ఎలాంత క్షేమాభివృద్ధిలో ఉండాలి తండ్రి. సహాయం చేయయ్యా. అట్టి ఆశీర్వాదము నాకు దయచేయ ప్రభువా. అట్టి దీవెన దయచేయ ప్రభు. అట్టి మేలు దయచేయ ప్రభు. అట్టి మేలుతో నింపయ్యా. ఒకవేళ నాలో పాపం ఉంటే క్షమించు, పాపం ఉంటే క్షమించు, ద్వేషం ఉంటే క్షమించు, అపకీర్తుంటే క్షమించు. ఇప్పుడే నన్ను పరిశుద్ధపరచు, జ్వాలగా మార్చయ్యా. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మా గనుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధుడమైన దేవ, మీకే స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. 31 రోజులు ప్రతిరోజు నా సంఘాన్ని, సంఘ బిడ్డలను కాపాడారు, బలపరిచారు, ఔషధిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, బలమిచ్చారు, సంరక్షించారు, దీవించారు. ఈ నెల చివరిలో ఉన్నా తండ్రి. ఈ రాత్రి ముందుకు వచ్చి మోకరించావయ్యా. దేవా, ఇంతకాలం చేసిన మేలును బట్టి మీకే స్తోత్రాలు అని చెప్పావయ్యా. అయ్యా, నీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే అయ్యా నవంబర్ ఎలాంతో నా సంఘాన్ని దర్శించయ్యా, నా సంఘాన్ని కాపాడయ్యా, నా సంఘాన్ని దీవించయ్యా. నా సంఘం అంతా క్షేమాభివృద్ధిలో దీవెనకరంగా, మేలుకరంగా, క్షేమకరంగా ప్రతి క్షణమయ్యా మీ సన్నిధిలో నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము వర్ధిల్లే భాగ్యము దయచేయండి. ఆరోగ్యాలు ఇవ్వండి, ఆహారం ఇవ్వండి, సమస్త మనసులు దీవించండి. ఏది తక్కువ చేయకుండా నడిపించండి అయ్యా. ప్రతి బిడ్డను నీ కృపాక్షేమాలతో నింపమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అంత లేచిన పడదామండి. టైం అయిపోయింది, భోజనం టైం అయ్యింది.